అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. పూజలో ఈ నైవేద్యం సమర్పిస్తే కుబేరులు అవ్వాల్సిందే. మనం ఇంటిలో దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పిస్తాము. దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఇంటిలో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది. అలాగే దేవుడి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. దేవుడికి సమర్పించే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క పుణ్యం లభిస్తుందట. కాబట్టి ఇంటిలో పూజ చేసేటప్పుడు దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని రాగి లేదా ఇత్తడి ప్లేట్లలోనే సమర్పించాలి, లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి. వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవుడికి నివేదించకూడదు. ఇలా చేస్తే మహాపాపంగా భావిస్తారు. అలాగే గోరువెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఒక్కోసారి దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి. దేవుడి నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని అర్థం. దేవుడికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజ గదిలో పెట్టుకోవాలి. పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. ఇంటిలో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. దేవుడి పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. దేవుని పూజలో నైవేద్యాన్ని నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి. కుడి చేతితో నీళ్లను చిలకరించి అమృతమస్తు స్వాహ అని 2 చేతులతో నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీదేవి పటం ముందు 2 ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. త్వరగా ధనవంతులు అవుతారు. సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలి అంటే ఇంటిలో పూజ చేసేటప్పుడు అరటి పండ్లను సమర్పించండి. దీపారాధన చేసేటప్పుడు దేవుడికి కొబ్బరికాయ సమర్పిస్తే మీ ఇంటిలో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లు అంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. పులిహారను నైవేద్యముగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతముగా పెరుగుతుంది. యాపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సగంలో ఆగిపోయిన పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది. సపోటా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. నేరేడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే
మంచి ఆరోగ్యం లభిస్తుంది. పూజలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి. ఇలా తింటే దేవుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంటిలో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసాన్ని కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సాయిబాబాకు మిఠాయిను నైవేద్యంగా సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన అన్నాన్ని నివేదించండి. మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. సోమవారం రోజున శివుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అవి త్వరగా నెరవేరాలి అంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి. మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇంటిలో పూజ చేసి దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత 5 నిమిషాల వరకు గది తలుపులు మూసివేయండి. ఇలా చేస్తే దేవుని చల్లని చూపు ఆ నైవేద్యం పైన పడుతుంది. ఈ విధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు.